నిజమైన కన్స్ట్రక్షన్ నడుస్తుందా లేదా అది కంప్లీట్ అయిందా? ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ విడత అన్ని కంప్లీట్ అయ్యాక వచ్చేసినాయి. రెండో విడత కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి కానీ మరి ఇంకా ఎలా వస్తున్నాడు అసలు? మీరు ఇబ్బంది సార్, మేము ఇబ్బంది ఏమంటే కానీ 4 విడతలు అలాగే ఒక్కొక్క 12 ఎన్ని ఉన్నాయి సార్? ఒక 50 కూడా లేవు. చూసేస్తే 50 మందిలో ఒక్కసారి కట్టుకుంటారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల ఇసుక అవకతవకల గురించి గౌరవ ఎండిఓ గారిని మరియు తహసీల్దార్ని గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమనగా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద నిజమైన లబ్ధిదారులు కాకుండా మధ్యవర్తులు వాళ్ళ ప్రొసీడింగ్ కాపీలను ఉపయోగించుకొని ఇందిరమ్మ మన ఇసుక వాహనం ద్వారా ఇందిరమ్మ ఇళ్ళ పేర్ల ప్రొసీడింగ్ కాపీల మీద ఇసుక బుక్ చేసుకొని వేరే దగ్గర పోయడం జరుగుతుంది. ఇటువంటి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయగలరని వారిని కలిసి కోరడం జరిగింది. దయచేసి ఆ సంబంధిత పంచాయతీ సెక్రటరీలు కానీ ఎవరైనా కానీ ఒక ఇందిరమ్మ లబ్ధిదారుడికి ఇసుక ఇవ్వాలంటే వారిని ఖచ్చితంగా వారి పని నడుస్తుందో చెక్ చేసి వారికి ఎలిజిబుల్ ఉంటేనే ఇసుక అప్రూవల్ చేయగలరని కోరుతున్నాము. దీనికి సంబంధించిన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.